ఏపీలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. కొత్తగా మరో 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు యాక్టివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. బాధితులను వెంటనే వైద్యుల పర్యవేక్షణలో తీసుకుని చికిత్స అందిస్తున్నారు. వీరితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించేందుకు ఆరోగ్య సిబ్బంది చర్యలు వేగవంతం చేశారు. ఇక జిల్లాల వారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రత్యేక వార్డులను సిద్ధం చేయడంతో పాటు పరీక్షల సంఖ్యను పెంచాలని అధికారులు ఆదేశం జారీ చేశారు. ఇక జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఇక కోవిడ్ పట్ల ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లోని మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, చేతులను తరచుగా శుభ్రంగా ఉంచుకోవడం శ్రేయస్కరమని చెప్పారు. ఇక వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెల్త్ బులెటిన్ ద్వారా వైద్యులు వెల్లడించారు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. భవానీ, ఏదైతే రాష్ట్రంలో రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరిగేటటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ రోజుకైతే కోవిడ్ కేసులు దాదాపు 39కి చేరిందని చెప్పుకోవచ్చు. అత్యధికంగా కడప జిల్లాలో 8 కేసులు అయినటువంటి నేపథ్యంలో మిగతా అంటే అటు కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం, బాపట్ల ఇలాంటి ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యేటటువంటి పరిస్థితి అయితే ఈ రోజుకు వచ్చినటువంటి అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు 39కి చేరిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు కూడా అదొక జాగ్రత్తలు కూడా తీసుకోవాలనేటువంటి సూచనలు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఆసుపత్రుల్లో కొంతమంది అంటే ఈ 39లో దాదాపు 10 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 9 మంది హోమ్ ఐసోలేషన్ లోను, అలాగే 4 కోలుకొని ఇంటికి డిశ్చార్జ్ అయినటువంటిది కూడా హెల్త్ బులెటిన్ కి సంబంధించి అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఇందులో కడపలోనే 3 మరణించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కోవిడ్ కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ముందస్తు అలాగే ముందు జాగ్రత్త చర్యలను ముందస్తుగా తీసుకునేటువంటి జాగ్రత్తకు సంబంధించిన చర్యలను కూడా వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. కేసుల సంఖ్య పెరిగేటటువంటి నేపథ్యంలోనే అటు ఆరోగ్య శాఖ కూడా వాటిపైన నిఘా ఉంచి అనుమానితంగా ఉండేటువంటి వాళ్ళ యొక్క లక్షణాలను, అలాగే అనుమానితంగా వచ్చినటువంటి వాళ్ళ లక్షణాలను పరీక్షించినటువంటి నేపథ్యంలో అలాంటి వ్యక్తులకు ఏదైతే పీపీ కిట్ కావచ్చు, ఆర్సీ కిట్ కావచ్చు, వీటి ద్వారా పరీక్ష చేసినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి పాజిటివ్ కేసులకు సంబంధించి వాళ్ళకు హోమ్ ఐసోలేషన్ లో ఉంచాలా, లేకపోతే ఆసుపత్రిలో పెట్టినటువంటి ప్రత్యేక వార్డుల్లో ఉంచాలన్నా, అలాగే వాళ్ళపైన ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి వాటిపైన ఇప్పటికే సంబంధిత అధికారులు కూడా కింది స్థాయి అంటే జిల్లా పరిధిలో ఉండేటువంటి ఆసుపత్రుల్లో ఉండేటువంటి సంబంధిత వైద్యులకు కావచ్చు, అలాగే మిగిలిన అధికారులకు కావచ్చు వాటి యొక్క వివరాలను కూడా వెల్లడించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఉండేటువంటి 13 బోధనాసుపత్రుల్లో దాదాపు మొత్తం 255 ప్రత్యేక కోవిడ్ కు సంబంధించినటువంటి పడకలను కూడా సిద్ధం చేసినారనేటువంటిది అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కోవిడ్ కు సంబంధించినటువంటి ప్రత్యేక పడకలతో పాటు ఐసోలేషన్ కు సంబంధించిన వాళ్ళకు కూడా ప్రత్యేక వార్డులతో పాటు అందుకు కావాల్సినటువంటి మందులు అలాగే కిట్లు ఏవైతే కోవిడ్ కు సంబంధించినటువంటి వినియోగం ఉపయోగపడేటువంటి కిట్లు కావచ్చు, అలాగే శానిటైజర్లు, టెస్టింగ్ కిట్లు, అలాగే ఇంజెక్షన్స్, వీటన్నిటిని కూడా అత్యవసరంగా ఉండేటువంటి సామగ్రిని అంతా కూడా ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బంది కొనుగోలనేటువంటిది కూడా, అలాగే అందుకు సంబంధించిన సూపరింటెండెంట్లకు కూడా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి అనుమతులు రాకపోయినా కూడా అవసరమైనటువంటి కిట్లు కావచ్చు, మందులు కావచ్చు, మాస్కులు కావచ్చు, ఏదైతే కోవిడ్ కి సంబంధించినటువంటి వస్తు సామగ్రిని అంతా సంబంధిత బోధనాసుపత్రులకు సంబంధించినటువంటి అధికారులు కొనుగోలు చేయాలనేటువంటి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటికే ఏదైతే ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యదర్శి వీరపాండ్యను కూడా సంబంధిత అధికారులకు కూడా తగు సూచనలు ఇవ్వడంతో పాటు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనా కూడా గుంపులుగా ఉండేటువంటి ప్రదేశంలో కావచ్చు, లేదంటే జర్నీ చేసేటువంటి సమయంలో కావచ్చు, మాస్కులు అలాగే శానిటైజర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ధరించాలనేటువంటిది జాగ్రత్తలు తీసుకునేటువంటి నేపథ్యంలో దీనికి దూరంగా ఉంటారనేటువంటిది అనేది RF5 వేరియంట్ కాబట్టి ఇది ప్రమాదకరమైనది కాదనేటువంటిది కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనా ఓవరాల్ గా చూసినట్లయితే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు అనేటువంటి పాటించాలనేటువంటి సూచనలు కూడా చెప్పడం జరుగుతుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.